ప్రభును బ్రతికించగలిగే శక్తి కానీ, విశ్వాసం కానీ, ప్రార్థన జీవితం కానీ, అలాగే అలాంటి అద్భుతం చేయగలిగే శక్తి, నైపుణ్యత ఎవరికి ఉంది? కాబట్టి ప్రభును మనకే లేకపోతే ఇంకెవరు లేపగలరు? కాబట్టి ప్రభు తిరిగి లెగడం అనేది అసాధ్యం. ఎందుకంటే మనం లేపే శక్తి మనకు లేదని తన యొక్క విశ్వాసాన్ని ఇప్పుడు అందరికీ పంచుతున్నాడు. ఎంత దుఃఖకరమైన పరిస్థితి. ప్రభు మరొక్కసారి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ రోజు అన్న మాటలు మరలా జ్ఞాపకం చేస్తాడు. తోమ ఏమన్నాడు తెలుసా? నేను ప్రభు గాయములు నేను చూసే వరకు, నా వేలు పెట్టి ఆయన గాయములు కానీ ఆయన ప్రక్కన కానీ వేలు పెట్టే వరకు నేను ఆయన నమ్మను ఆయన బ్రతుకున్నాడంటే అన్నాడు. ఆ మాటలు గుర్తు చేస్తే ప్రభు మరొకసారి ప్రత్యక్షమైనప్పుడు ఈ పునరుద్ధాన ప్రత్యక్షలో తోమా ఇదిగో నా ప్రక్కన నీ వేలు పెట్టు, ఇదిగో నా గాయములు అని తన చేతులు చూపిస్తూ వేలు పెట్టి చూస్తున్నావు కదా అనగానే ఆశ్చర్యపడిపోయి ఆయన ప్రభా, నా దేవా, నా ప్రభా అంట మొదలుపెట్టాడు. మొదటిసారి ఏ శిష్యుడు కూడా దేవుణ్ణి లేదా దేవుని కుమారుడు యేసు ప్రభుని దేవా అని